ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా మీ ముందుకు వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు, అలాగే బ్రదర్ జాషువా ఆర్యం అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరి నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. కొంతమంది సహోదరులు ఆశ్రయపురము దాని యొక్క అనుభవాల గురించి తెలియపరచండి అని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆశ్రయపురము దాని యొక్క అనుభవాలను గురించి కొన్ని మాటలు మాకు తెలియచేయండి అని సహోదరులు అడుగుతున్నారు. యవనస్తులు, అసలు ఆశ్రయపురాలు ఎన్ని, ఆశ్రయపురముల ద్వారా మరి మనకు ఏమిటి ఉపయోగకరం ఈనాడు అనేటువంటి మాటలు చాలామంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దాని కొరకు వారికి జవాబుగా ఈ వీడియోను చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వారికి ఏ ప్రశ్న తారసపడినా అది అడగొచ్చు. మీరు దాని కొరకై ప్రార్థన చేసి సమాధానంగా కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. అది మీకు కాక అలాంటి సందేహం ఉన్న వారికి కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే ఆ వీడియోలో మీకు అందవలసిన సమాచారము మీరు మిస్ అయిన వారు అవుతారు. కాబట్టి ఓర్పుతో సహనముతో వీడియో చివరి వరకు చూడండి. ఆ వీడియో మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ వీడియో ద్వారా మీకు ఆత్మీయంగా ఎంతవరకు ఉపయోగపడిందో కూడా కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి. లేదంటే ఫోన్ ద్వారానైనా మీరు మీ విషయాన్ని మాకు తెలియపరచవచ్చు. ఒకవేళ ఇంకేదైనా మీకు ఒక కొత్త వీడియో కావాలి, మీకు కూడా ఏదైనా సందేహం ఉందంటే ఆ వీడియో కూడా మీరు అడిగితే కామెంట్ రూపకంగా ఫోన్ ద్వారానైనా మేము దాన్ని స్పందించి ప్రార్థన చేసి ఒక వీడియో మీ కొరకే ఇచ్చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఎవరేం కలవరపడకండి, రండి. ఆశ్రయపురము అది చాలా పెద్ద సబ్జెక్టే, కానీ వరకే క్లుప్తంగా 2 మాటల్లో ఆ విషయాన్ని మీ గమనానికి నేను తీసుకొని వస్తాను. అది అంత త్వరగా అవ్వదు, చాలా పెద్ద సబ్జెక్టే. కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మన సబ్స్క్రైబర్స్ అడిగారు కనుక దాని కొరకై ఆశ్రయపురం యొక్క అనుభవాల గురించి కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని వస్తాను. ఒకవేళ ఇంకా చాలామంది యవనస్తులకు కూడా ఆ విషయం సందేహంగానే ఉండొచ్చు. కొన్ని సంఘాలలో ఆశ్రయపురం గురించి వర్తమానం చెప్పిండొచ్చు. ఒకవేళ విన్నా మర్చిపోయిండొచ్చేమో. నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆ ప్రశ్నకు ఆన్సర్గా ఈ వీడియోను చేస్తున్నాను. ఇది కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు విని మర్చిపోయింటే మీకు కూడా ఎంతో మరలా మీ జ్ఞప్తికి చేసినట్టు అవుతుంది. కనుక మీరు వీడియోని ప్రారంభం నుంచి ముగింపు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే తప్ప ఎన్నిటికో మీరు సమయాన్ని కేటిస్తారు. ఫ్రెండ్స్తో ఫంక్షన్లతో గడపడానికి, మీ విందులు వినోదాలకు, ఎక్కడెక్కడో ఫంక్షన్లకు వెళ్ళడానికి ఎంతో ఖర్చు, ఎంతో శ్రమతో కూడిన ప్రయాణాలు కూడా చేస్తారు. కానీ దేవుని వాక్యము ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 15-20 నిమిషాలు, మహా అంటే 25-30 నిమిషాల కంటే ఎక్కువ వీడియో చేయడానికి ఇష్టపడలేదు. చాలామంది వీలైనంతవరకు 15-20 నిమిషాల్లో ఉండేటట్టు చూడండి అని అడుగుతున్నారు. ఎందుకంటే సండే స్కూల్ పిల్లల విద్యార్థులు కూడా వీడియో చూస్తున్నారని కొంతమంది సేవకులు
మరి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతున్నారు కనుక వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి చాలా కొంచెం చిన్నగానే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రారంభం నుంచి మీరు ముగింపు వరకు చూడండి. అప్పుడు దేవుడు కూడా మీ సందేహాలకు మరి సమాధానాలు ఈ వీడియో ద్వారా కూడా దేవుడు మీతో తెలియపరచవచ్చు. కాబట్టి రండి, మనం ఒక చిన్న భాగాన్ని మనం చూస్తాం. అసలు ఎందుకు ఆశ్రయపురం? ఈనాడు చాలామంది ఎవరినెవరినో ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఉద్యోగం కోసం కొంతమందిని, రాజకీయ నాయకులను, గ్రామ పెద్దలను, అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడికెక్కడికో తిరిగి ప్రయత్నాలు చేసి నష్టపోతూ డబ్బు కూడా వృధా అవుతుంది. కానీ మనం ఏదైనా సాధించాలంటే అసలు మనం ఎవరిని ఆశ్రయించాలా? ఎంతోమంది వైద్యం వలన డాక్టర్లని ఆశ్రయించి, హాస్పిటల్స్ని ఆశ్రయించి ఆ వ్యాధి తగ్గక ఎక్కువ ఇంకా నష్టపోతున్న వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరూ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు కూడా ఒక దానవుగా ఒకడుగా ఉన్నావేమో సహోదరి సహోదరా. అయితే ఈ మాటలు నీకు కూడా, ఈ ఆశ్రయము నీకు కూడా ఎంతో అవసరమైన విషయమే ఈ వర్తమానము. ఒకసారి చూద్దాం రండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 13వ వచనం అండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 13వ వచనం. మీరు ఇవ్వవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలేను. 14లో చూస్తే వాటిలో యొర్దాను యువతల 3 పురములను ఇవ్వవలెను, కనాను దేశంలో 3 పురములను ఇవ్వవలెను, అవి మీకు ఆశ్రయపురముగా ఉండును. ప్రేమగల తండ్రి, మాటలు ఎవరైతే ప్రభా మరి వీడియో వీక్షిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. ఎవరైతే సందేహమని ప్రభా మరి తెలుసుకోవడానికి తృష్ణకొని ఉన్నాడో ఆ సహోదరుడు, వారి కుటుంబ సభ్యులను కూడా ఈ వీడియో ద్వారా మీరు స్పందించండి. అనేకులకు ఈ వీడియో విని వీక్షించి సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని ఎందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆశ్రయపురాలు అనేది మరి ఇశ్రాయేలీల ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయితే యొర్దాను యువతల 6 ఆశ్రయపురములు, యొర్దాను అవతల 6 ఆశ్రయపురములు మరి ఇశ్రాయేలీల కొరకై మీరు ఏర్పరచుకొనుడని యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి యొర్దాను అవతల ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు, యొర్దాను యువతల కూడా ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆశ్రయపురము ఎందుకు అంటే దాని గురించి తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇంతకీ ఆశ్రయపురము ఎక్కడ, ఎవరికి, ఎందుకు? 3 ప్రశ్నలు వేసుకుందాం. అసలు ఆశ్రయపురాలు ఎక్కడ ఇవ్వాలా, ఎవరి కొరకు ఇవ్వాలా, ఎందుకొరకు ఆశ్రయపురములుగా ఉండాలా? 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే ఆశ్రయపురములు, వాటి సబ్జెక్టు గురించి, ఆశ్రయపురముల పేర్లేంటి, ఏ ఆశ్రయపురము ఏ అనుభవాన్ని నేర్పుతుందో అనే విషయాలు కూడా రానున్న దినాల వీలైతే ధ్యానం చేస్తాం, ప్రభు సమాధానం ఇస్తే. ఇప్పుడు మాత్రం సహోదరుడు అడిగిన దానికి సమాధానంగా మరి అవుట్లైన్స్ లాగా ఒక చిన్న వీడియోని ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా వినండి, వీక్షించి సత్యాన్ని గ్రహించండి. మొట్టమొదట అసలు ఆశ్రయపురము ఎక్కడున్నవి అనే దానికి మనము సంఖ్యాకాండం 35వ అధ్యాయము 13-14 వచనములలో ఆశ్రయపురములు మరి ఎక్కడున్నవి అనేది మనము మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. అసలు ఆశ్రయపురము ఎందుకు అనే మనం ప్రశ్న వేసుకుంటే 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలువ వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురముగా ఉండును. ఈరోజు ఆశ్రయపురము అంటే మనకు అర్థమవుతుంది జైలని, చెరసాల అని. కాబట్టి అక్కడికి వెళ్ళి తను కాపాడుకోవచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఆ తర్వాత అతన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టులో తీర్పు జరిగిన తర్వాత
అతని దోష నిర్దోష ఆ తీర్పుని బట్టి తన శిక్ష పొందేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ రోడ్డు మీద ఏదైనా ఒక వ్యక్తి సడన్గా మరి బుద్ధిపూర్వకంగాను యాక్సిడెంటల్గాను ఒక వ్యక్తిని కొట్టి చంపిన లేదా మరి హత్య చేసిన అతను మరి దొరికితే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులే అతను శిక్షిస్తారు కనుక అతను పరిగెత్తుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో హాజరు చేయబడితే సరెండర్ చేయబడితే అతనికి ప్రమాదం తప్పించబడుతుంది. కాబట్టి ఆ తర్వాత అతన్ని మరి జైల్లో కూడా వేస్తారు. ఆ తర్వాత తీర్పును బట్టి జైల్లో అతనికి శిక్ష కూడా పడుతుంది. లేదా తీర్పు లేకపోతే సాక్ష్యాధారం లేకపోతే లేదా అది యాక్సిడెంటల్గా జరిగింది అయితే అతనికి జరిమానా వేసి నిర్దోషిగా విడుదల చేస్తారు. లేదా బుద్ధిపూర్వక జరిగింది అంటే సాక్ష్యాధారాలు నిరూపించబడితే అతనికి శిక్ష ఉంటుంది. అతను ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించక తప్పదు. కాబట్టి ఆ దినాల్లో ఈరోజు మనకు పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏ గ్రంథాల్లో కనపడవండి. సత్యవేద గ్రంథం బైబిల్లో వాటి మూలాలు రాయబడి ఉన్నాయి. వాటికి ఏమని పేరు పెట్టిందంటే ఆశ్రయపురము అని పేరు పెట్టింది. కాబట్టి ఆశ్రయపురము ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు అసలు ఆశ్రయపురము ఎవరికి అని ప్రశ్న కూడా వేసుకుందాం. 15వ వచనంలో చూస్తే సంఖ్యాకాండం 35వ అధ్యాయం 15వ వచనం, పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోయినట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండవలేను. కాబట్టి ఇప్పుడు ఆశ్రయపురము ఎవరికంటే అది ఇశ్రాయేలీయులకు లేదా ఇశ్రాయేలీయుల ఇంట్లో పనిచేసేవారైనా పరదేశం నుండి వలస వచ్చి అక్కడ జీవనోపాధి చేసుకునే వారైనా ఎవరైనా పొరపాటుగా ఎవరినైనా హత్య చేస్తే వారికి ఈ ఆశ్రయపురము ఉంటుంది, వారి ప్రాణరక్షణ కొరకు అన్నటువంటి విధానము ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మొదటిగా మనం గమనించాం. మొదటిది ఏంటంటే అసలు ఆశ్రయపురము ఎందుకు, రెండోదిగా మనం చూసాం ఆశ్రయపురాలు ఎక్కడ, మూడోదిగా చూసాం అసలు ఆశ్రయపురములు ఎవరికి అని, నాలుగోదిగా చూస్తున్నాం. నాలుగవది అసలు ఆశ్రయపురము ఎందుకొరకు, నాలుగోదిగా చూస్తే అసలు ఆశ్రయపురము ఎందుకొరకు. సంఖ్యాకాండం ఈ 35వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే అసలు ఆశ్రయపురం ఎందుకొరకు అనేది మనం చూస్తే, అట్లు సమాజమున నరహత్య విషయములో ప్రతిహత్య చేయవారిని చేతిలో నుండి ఆ నరహంతకుడు విడిపింపవలేను. అప్పుడు సమాజం వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వారిని మరలా పంపవలేను. వాడు పరిశుద్ధ స్థైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అక్కడనే నివసించును. ఇంతకీ ఆశ్రయపురము ఎందుకొరకు అని కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మొదటిది ఇక్కడ రాయబడిన విషయము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుడు విడిపింపవలేను, తప్పించబడడానికి. ఎందుకు ఆశ్రయపురాలంటే ఎవరైనా ఒక వ్యక్తి చంపితే ఇతరులు అతని మీద పడి చంపకుండగా అతను తప్పించబడడానికి ఈ ఆశ్రయపురంలో తను ప్రవేశించవచ్చు. అక్కడ ఆశ్రయపురంలో తనకు సేవ చేయటానికి ఉంటారంట ఒక యాజకుడు అని రాయబడింది. ఎంతవరకు అంటే ప్రధాన యాజకుడు, అతన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రస్తుత కాలంలో జైలర్ గారు అని పిలుస్తాం. ఎంతవరకంట మరణము పొందు వరకు, మృతి పొందు వరకు అక్కడనే నివసింపవలేను అని రాయబడింది. కాబట్టి కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష వేయబడుతుంది, కొంతమందికి లైఫ్ వేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ జైలర్ గారు ఉంటాడు. వాడి ప్రవర్తన బాగుంటే, ప్రస్తుత కాలం జైలర్ గారు ఉంటారు, వాడి ప్రవర్తన బాగుంటే వాడిని జనవరి 26వ తారీఖు లేక ఆగస్టు 15వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అతని ప్రవర్తన బట్టి, సత్ప్రవర్తనను బట్టి అతను విడుదల చేసే అవకాశాలు కూడా, శిక్ష వేయబడినప్పటికీ లేక ఉరిశిక్ష వేయబడినప్పటికీ, ప్రస్తుతమైతే మన దేశము రాష్ట్రపతి గారు ఉరిశిక్ష రద్దు చేసే
అధికారం కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆశ్రయపురము గూర్చి విషయాలు, క్లుప్తమైన విషయాలు ఆ సహోదరి నిమిత్తమై తెలియపరుస్తున్నాం. మొదటిది, ఆశ్రయపురం ఎందుకు? రెండవది, ఆశ్రయపురములు ఎక్కడ? మూడవది, ఆశ్రయపురములు ఎవరి కొరకు? నాలుగవది, అసలు ఆశ్రయపురము ఎందుకొరకు? ఐదవదిగా చూస్తే ఆశ్రయపురము 27వ వచనం. ఐదవదిగా చూస్తే ఆశ్రయపురం ఎందుకొరకు అంటే సంఖ్యాకాండం 35వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపట వాడిని కనుగొని నీడల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపునను, వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. కాబట్టి ఆశ్రయపురము ఎందుకు అంటే నరహత్య చే దోషము కలిగిన వాడి భద్రపరుస్తుంది, అతని ప్రాణానికి హాని కలిగించకుండా కాపాడేదానికే ఆశ్రయపురము కలిగి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, అతని భద్రత కొరకు ఆశ్రయపురము ఉంది. అయితే దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం కనుక మనం పరిశీలన చేసినట్లయితే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. ఇవి నరహంతకుని కొరకైనటువంటి ఆశ్రయపురం. అంటే ఆశ్రయపురంలో ఉన్నంతసేపు అతనికి భద్రత ఉంది, అతనికి ప్రాణహాని లేకుండా ఉంది, అతను కాపాడబడతాడు, క్షేమంగా ఉంటాడు అన్నటువంటి అర్థం ఇస్తూ ఉంది. అయితే ఈనాడు క్రైస్తవులైన, ఇశ్రాయేలీలైనా, మరి ఎవరైనప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్న మానవ కోటికి కూడా ప్రమాదంలో ఉన్నారు. వారికి కూడా ఒక ఆశ్రయము అవసరమైంది. ఏంటి ఆశ్రయం అంటే ఇక రాయబడుతుంది 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కలిడ దేవుణ్ణి మరిచితివి. చాలామంది దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇష్టానుసారంగా వారి జీవితాలు జీవిస్తున్నారు. పాపం విచ్చలవిడిగా విలయతాండమాడుతుంది. మోసము, అక్రమము, అన్యాయము, దొంగతనము, నరహత్య, మరి స్త్రీల మీద అత్యాచారాలు, సంఘాలలో అధికారాలు, మరి అన్ని రకాలుగా లోకంలో కబ్జాలు, ఇవన్నీ కూడా దౌర్జన్యాలు, కార్పమ్యాలు విపరీతంగా విస్తారంగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, లాండ్ ఆర్డరు మరి సమగ్రవంతంగా మరి క్రైమ్గా మారుస్తున్నటువంటి వ్యక్తులు నిర్భయంగా. కాబట్టి ఇలాంటి దేవుని భయాన్ని విడిచి దేవుని సంకల్పానికి దూరమై లోకంలో తాత్కాలికమైన సుఖము, సంతోషము, డబ్బు, అధికారాల కొరకు ఎంతో ఘోరమైనటువంటి ఉగ్రత, దేవుని యొక్క శిక్షని అనుభవించే వారుగా, దేవుని విడిచిన వారుగా, విశ్వాస జీవితాన్ని కోల్పోయిన వారుగా, భ్రష్టు పట్టిన వారుగా ఉంటున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ జ్ఞాపకం చేస్తుంటుంది. ప్రియమైన స్నేహితులారా, మీరు గమనిస్తే 32వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయనే ఆశ్రయ దుర్గము. కాడు దావీదంటాడు, నా దుర్గమా, నా శైలమా, నా కొండ, నా కోట, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు. కాబట్టి ఆశ్రయపురములో, ఆశ్రయ దుర్గములో నువ్వు ఉన్నంత కాలమే నీకు భద్రత. దేవునిలో, భక్తిలో, యథార్థతలో, దేవుని భయము కలిగి నువ్వు జీవించినప్పుడే నీ దేహానికి ఎలాంటి ప్రమాదం జరగదు, నీ ఆత్మ నరకానికి కూడా వెళ్ళదు. ఒకవేళ నువ్వు దేవుని విడిచి, దేవుని సంకల్పాన్ని విడిచి, భయము లేకుండా విచ్చలవిడిగా ఈ లోకములో ఎక్కడ జీవించినా నీ దేహానికి ప్రమాదం సంభవించబోతుంది. ఒకవేళ దేహాన్ని విడిచినప్పుడు యుగ యుగములు అగ్నిగుండంలో కాలబోతున్నావు. నీకెక్కడ భద్రత లేదు. ప్రేమైన సహోదరి సహోదరా, ఎంతమందిని బాడీ గార్డ్స్ పెట్టుకున్నా, రాజకీయ నాయకుడివైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, మంత్రివైనా, నీకు తెలుసు కదా, ప్రధానమంత్రి, మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన బాడీ గార్డ్సే తనను అతి సమీపంగా, అతి కిరాతకంగా మరి ఆమెను హతమార్చినటువంటి విధానం. కాబట్టి ఎక్కడ కూడా నీకు భద్రత లేదు ఈ లోకంలో. కొంతమంది భద్రత కల్పించేవారు ఉన్నారు, వారికి కూడా భద్రత లేని పరిస్థితులు. మంత్రులకు భద్రత కల్పించడానికి పోలీస్ యంత్రాంగం ఉంది, బాడీ గార్డ్స్ ఉన్నారు. మరి వారి ప్రాణానికి, వారి దేహానికి ఎవరు భద్రత కల్పించగలరు? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పాపంలో కనుక జీవిస్తే
దుర్మార్గంగా జీవిస్తే ఈ లోకంలో నీ దేహానికి ప్రమాదం ఉంది. దేహం విడిచిన తర్వాత అయిపోయింది అనుకున్నట్టవేమో, లేదండి. నీ పాపాన్ని బట్టి నీ పాపం నిన్ను పట్టుకునేదిగా ఉంది. నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్ళేదిగా ఉంది. నువ్వు తప్పించుకొనలేవు. ఇదే అనుకున్న సమయం రక్షణ దినం. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు రక్తాన్ని ఆశ్రయించు. ఆయన నీకు ఆశ్రయపురంగా ఉన్నాడు. నిన్ను భద్రపరిచేవాడు, నిన్ను కాపాడేవాడు, ప్రమాదం లేకుండా చేసేవాడు, నీ ప్రతి అవసరం అక్కన తీర్చేవాడు, నిత్య నరకం తప్పించి నిత్య రాజ్యంలో యుగయుగములు నిన్ను చేర్చేవాడు. ఒకవేళ నిత్య రాజ్యాన్ని నువ్వు తప్పించుకుంటే నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగములు నువ్వు కాలుతుండవలసిందే. నీకు భద్రత లేదు. ఈ లోకములు అంటున్నారు అందరూ ఆత్మశాంతి కోసమని. ఆత్మ ఎప్పుడు శాంతించదు. నీ దేహంలో ఇంకా దౌర్భాగ్యకరమైన జీవితంతోనే రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని ఆశ్రయించకుండా జీవించి నువ్వు మరణిస్తే ఏ శిక్ష పొందుతావు? భౌతికంగా శిక్ష పొందుతావు. నీ ఆత్మ యుగంలో నరకంలో కాలుతావు. తప్పించుకోవాలని ఆశ ఉన్నట్లయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. ఆయన నీకు ఆశ్రయపురము, ఆయన నీకు భద్రత, ఆయన నీకు క్షేమం, ఆయన నీకు ఆశీర్వాదం, ఆయన నీకు నెమ్మది, ఆయన నీకు సమాధానం. కాబట్టి యేసు రక్తం ప్రతి పాప నుండి కడిగి పవిత్రపరుస్తుంది. యేసు నామమే శరణము. మరి ఏ నామంలో నీకు ఆశ్రయము దొరకదు. కాబట్టి ఆయన నీకు ఆశ్రయదుర్గముగా పురముగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే ఈ సమస్తాన్ని తప్పించుకొని గొప్ప క్షేమం మేలు పొందుతావు. యుగయుగములు ప్రభుతో నిత్యరాజ్యం ఉండబోతున్నావు. ఆశ్రయిస్తావు కదూ. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావు కదూ. సహోదరి సహోదరు, ఇదే నీకు రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నాది కాదు, అవసరం లేదనుకోబాక. నష్టపోతావు, ప్రమాదంలో ఉన్నావు, తప్పించుకుంటావు, సూక్ష్మంలో మోక్షం. కాబట్టి సహాయపడతాడు దేవుడు నీకు. ఆయన్ను ఆశ్రయించు, గొప్ప మేలు పొందుతావు. ప్రభు నీకు సహాయం చేయను గాక. ప్రేమగల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. నిన్ను ఆశ్రయించడానికి, నరకం తప్పించుకొని భద్రపరచబడి ఆశీర్వదించబడి నిత్యరాజ్యం వారసులు అవటానికి సహాయపడమని వందనములు చెల్లిస్తే యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ వీడియో వీక్షించండి ప్రారంభం చివరి వరకు. మరి కామెంట్ చేయండి మీకు ఎలాగో ఈ వీడియో ఉపయోగపడిందో. తర్వాత మీకు, మీ ఫ్రెండ్స్కి, అనేకులకు యూట్యూబ్లో మరి విన్న ఈ వీడియో ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదములు మీరు కూడా పొందుతారు. ప్రైజ్ ద లార్డ్.